హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీఐ సెట్ 2024 కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలా అప్లై చేయాలి అనే విధానం తెలుసుకుందాం. సో ముందుగా మనం అప్లై చేసుకోవడం కోసం tgiset.nic.in అనే వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్ విజిట్ చేయగానే మనకి ఇలా హోమ్ పేజ్ కనిపిస్తుంది. ఇదే హోమ్ పేజ్ అండి. సో ఇలా దీన్ని మనం రిఫ్రెష్ చేసినా కూడా మనకి ఇలాగే కనిపిస్తుంది. సో ఇది హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్లో మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. మరి అప్లికేషన్ అప్లై చేయాలంటే మనం ఏం చేయాలి? అప్లై చేయడానికి మనకి ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ పే ప్రాసెసింగ్ ఫీ, వెరిఫై పేమెంట్ స్టేటస్, స్లాట్ బుకింగ్, ఈ 3 స్టెప్స్ చేయాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే ముందుగా మనం ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ పే చేసిన తర్వాత అది సక్సెస్ఫుల్ అయిందా లేదా తెలుసుకోవడం కోసం మనం వెరిఫై పేమెంట్ స్టేటస్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో వెరిఫై పేమెంట్ స్టేటస్ క్లిక్ చేసిన తర్వాత మనము స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్, స్లాట్ బుకింగ్ చేసిన డేట్కి మనం కాలేజ్కి వెళ్ళి అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మిగతా స్టెప్స్ ఏముంటాయి అనేది మనం మళ్ళీ ఒక వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా మనం ఈ వీడియోలో అయితే టీజీఐ సెట్ 2024 అడ్మిషన్స్లో పార్టిసిపేట్ చేయాలంటే, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి, లేదా మనం ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలనేది వివరంగా తెలుసుకుందాం. సో ఇందుకోసం మనం ఈ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్ విజిట్ చేసిన తర్వాత మనకి ఇలా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ముందుగానే చెప్పుకున్నాం కదా. సో మనం ఫస్ట్ స్టెప్లో పే ప్రాసెసింగ్ ఫీ అనేది క్లిక్ చేయాలి. సో ఈ లింక్ క్లిక్ చేయగానే చూడండి మనకి ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే మీకు స్టెప్స్ టు పే ప్రాసెసింగ్ ఫీ అనేది క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ ఫర్ వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే మనం ప్రాసెసింగ్ ఫీ అనేది ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో పేమెంట్ చేసిన తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. దానికంటే ముందు మనం పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందా లేదా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్స్ టు పే ప్రాసెసింగ్ ఫీలో ప్రాసెసింగ్ ఫీ టు బి పేడ్ ఏదో తెలుసుకుందాం. ప్రాసెసింగ్ ఫీ అనేది 1200 ఓసీబీసీ క్యాండిడేట్స్కి, 600 ఫర్ ఎస్సీ ఎస్టీ candidates can be paid by the candidate using credit card or debit card through net banking till 8th September ఓన్లీ. ఓకే, 8th సెప్టెంబర్ వరకు కూడా మనం పే చేసుకునే అవకాశం ఇచ్చారు. అంటే 8th సెప్టెంబర్ వరకు కూడా మనము స్లాట్ బుకింగ్ ఏ రోజున చేసుకోవచ్చు అనే అవకాశం ఇచ్చారు. ఓకే, ప్రాసెసింగ్ ఫీ అనేది గుర్తుపెట్టుకోండి. ఓసీబీసీకి 1200, ఎస్సీ ఎస్టీకి 600. ఈ అమౌంట్ అనేది మన ఆన్లైన్లో అకౌంట్లో ఉంచుకోవాల్సి ఉంటుంది. మన సేవింగ్స్ అకౌంట్ అయితే సేవింగ్స్ అకౌంట్, లేదా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, దేని ద్వారా అయినా పే చేయొచ్చు. కాబట్టి ఆ అమౌంట్ అనేది రెడీగా ఉంచుకోవాలి. పేమెంట్ అనేది యూపీఐ ద్వారా చేసే అవకాశం మాత్రం వీళ్ళు ఇవ్వలేదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. హౌ టు పే ప్రాసెసింగ్ ఫీ? ఎంటర్ టీజీఐ సెట్ హాల్ టికెట్ నెంబర్, టీజీఐ సెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ యాజ్ ప్రింటెడ్ ఆన్ టీజీఐ సెట్ హాల్ టికెట్ and date of birth and image value and click on pay fee online. The candidate will be redirected to payment gateway. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఏం అడిగారో దీన్ని ఇక్కడ ఇచ్చారు, అంతే, అంతకుమించి ఏం లేదు. హౌ టు పే ప్రాసెసింగ్ ఫీ అంటే మనం టీజీఐ సెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, టీజీఐ సెట్ రిజిస్ట్రేషన్ నెంబర్. సో మీరు ఎగ్జామినేషన్ అపేర్ అయ్యేటప్పుడు, ఐసెట్ ఎగ్జామినేషన్ అపేర్ అయ్యేటప్పుడు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫామ్ జనరేట్ అవుతుందండి. రిజిస్ట్రేషన్ ఫామ్ అంటాం. దాని మీద మీ ఫోటో అఫిక్స్ చేసి తర్వాత మీ స్కూల్ అదే కాలేజ్ హెడ్ మాస్టర్, ప్రిన్సిపాల్ ద్వారా లేదా గెజిటెడ్ ఆఫీసర్ ద్వారా మీరు అటెస్టేషన్ చేయించుంటారు. సో అలాగే మీరు థంబ్ ఇంప్రెషన్ కూడా పెట్టుంటారు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. సో అది పెట్టినప్పుడు ఏదైతే చేశారో ఆ ఫామ్ మీదనే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఎస్ఎస్సి మెమోలో ఉన్నట్టు ఎంటర్ చేయాలి. అలాగే ఇమేజ్ వాల్యూ అంటున్నాడు, ఇది క్యాప్చా అన్నట్టు. ఈ టెక్స్ట్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేయాలి. లెటర్స్ ఆర్ కేస్ సెన్సిటివ్, క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ ఉంటే స్మాల్ మాత్రమే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది రెండో స్టెప్. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి. ఇది ప్రాసెసింగ్, ఇదంతా ఎంటర్ చేసిన తర్వాత పే ఫీ ఆన్లైన్ క్లిక్ చేయాల్సి ఉంది. పే ఫీ ఆన్లైన్ క్లిక్ చేసిన తర్వాత మనకి పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిందా లేదా అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మరి మనం ఏం చేయాలి? క్లిక్ ఆన్ వెరిఫై పేమెంట్ స్టేటస్ ఇన్ కేస్ నో రెస్పాన్స్ ఈజ్ రిసీవ్డ్ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ఫీ త్రూ ఆన్లైన్ పేమెంట్ అంటున్నాడు. మనకి పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ మనకి రెస్పాన్స్, పేమెంట్ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అయిందా ఫెయిల్ అయిందా అనేది తెలియకుండా ఏ మెసేజ్ రాకపోతే మాత్రం మనం ఖచ్చితంగా ఇక్కడ మనము వెరిఫై పేమెంట్ స్టేటస్ అనే లింక్ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇన్ ది ఈవెంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ అమౌంట్ విల్ బి క్రెడిటెడ్ బ్యాక్ ఇన్ టు యువర్ అకౌంట్ ఆఫ్టర్ 2 వర్కింగ్ డేస్. ఇక్కడ వెరిఫై పేమెంట్ స్టేటస్ క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే మనకి నెక్స్ట్ స్టెప్కి ప్రొసీడ్ అవ్వచ్చు. అంటే స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి ఈ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ పేమెంట్ స్టేటస్ అనేది సక్సెస్ఫుల్ కాలేదు, ఫెయిల్యూర్ అని మనకు వచ్చింది, అప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మరి ఇంతకుముందు పే చేసిన అమౌంట్ ఏమవుతుంది అంటే మీకు సందేహం రావచ్చు. ఆ అమౌంట్ అనేది మనకి ఆఫ్టర్ 2 వర్కింగ్ డేస్ మనకి అకౌంట్లోకి రీక్రెడిట్ అవుతుంది, రీఫండ్ అవుతుంది.
ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మీరు కాంటాక్ట్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ ఫర్ ఎనీ అదర్ క్లారిఫికేషన్స్. సో ఈ పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ పే చేయడము, తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి మీకు హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా ఏవైతే మీకు నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళి కూడా మీరు ఆ స్టెప్స్ వాళ్ళతోటి కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. మరి మనకి ఈ పేమెంట్ చేయడానికి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేవి ఉన్నాయి. క్లిక్ హియర్ టు వ్యూ నామినల్ ఛార్జెస్. సో నామినల్ ఛార్జెస్ ఏమున్నాయి అనేది ఇక్కడ ఇచ్చారు. క్రెడిట్ కార్డు, మాస్టర్ కార్డు, వీసా క్రెడిట్ కార్డు, అమెక్స్, డైనర్స్ కార్డు 1% ఆఫ్ ది ట్రాన్సాక్షన్ వాల్యూ. ఓకే, క్రెడిట్ కార్డ్ అమెక్స్కి అయితే ఏమీ అప్లికేబుల్ కాదంటున్నాను, నాట్ అప్లికేబుల్. మిగతా వాటికి క్రెడిట్ కార్డ్, మాస్టర్, వీసాకి అయితే 1% ఆఫ్ ట్రాన్సాక్షన్ వాల్యూ కట్ అవుతుందని చెప్తున్నారు. డెబిట్ కార్డు, మాస్టర్ కార్డు, వీసా నీల్ కస్టమర్స్ ట్రాన్సాక్షన్ వాల్యూ ఫర్ ట్రాన్సాక్షన్ అమౌంట్ అప్ టు 2000. మరి 0.9% ఫర్ ట్రాన్సాక్షన్స్ అమౌంట్ అబౌట్ 2000. ఇక్కడ మనకైతే ఇక్కడ డెబిట్ కార్డ్, మాస్టర్ కార్డ్, వీసా కార్డ్ తోటి మనకి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఏమీ పడవు. సో ఇక్కడ క్రెడిట్ కార్డ్ తోటి మాత్రం మనకి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పడుతున్నాయి. అంటే 13 రూపాయలు సంథింగ్ జిఎస్టీ కూడా పడుతుంది కాబట్టి సో అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. రూపే డెబిట్ కార్డ్స్ తోటి మనకి నీల్ ఛార్జెస్ పడతాయి. ఓకే, సో మిగతా వాటితో అయితే మనకి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పడతాయి. ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్స్ ఇక్కడ నీల్ ఛార్జెస్ పడుతున్నాయి. నెట్ బ్యాంకింగ్, ఎస్బీఐ, యాక్సిస్, హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ 8.9 పర్ ట్రాన్సాక్షన్ ఫర్ కేటగిరీ ఏ బ్యాంక్స్. 8.9 రూపీస్ పడుతుందని తెలుసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ ఆల్ బ్యాంక్స్ ఎక్సెప్ట్ ఎబో ఇక్కడ ఎస్బీఐ, యాక్సిస్, హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసి కాకుండా మిగతా వాటికి 6 రూపీస్ పర్ ట్రాన్సాక్షన్ పడుతుందని చెప్పారు. ఇక్కడ ఈ ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. సో అమౌంట్ నేను ఎందుకు చెప్పానంటే ఈ అమౌంట్ సఫిషియెంట్గా మీ అకౌంట్లో ఉంచుకోవాలి. తద్వారా మీకు మళ్ళీ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవ్వడము లేకపోతే ఇబ్బంది పడకుండా ఉంటుందనే ఉద్దేశంతో చెప్పాను. సో వెరిఫై పేమెంట్ స్టేటస్ కోసం చూడండి, ఇక్కడ మనకి లింక్ ఇచ్చారు. ఇది రెండో స్టెప్. సో ఈ రెండో స్టెప్లో మనకి ఇక్కడ టీజీ ఐసెట్ హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఈ టెక్స్ట్ వాల్యూస్ ఎంటర్ చేసి మీరు ఏ పేమెంట్ మోడ్, ఇక్కడ మనకి 2 పేమెంట్స్ మోడ్స్ ద్వారా మనం అమౌంట్ పే చేయవచ్చు. ఒకటేమో టీ వ్యాలెట్, ఇంకోటి బిల్ డెస్క్. ఈ రెండిట్లో దేని ద్వారా పే చేస్తారో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు టీ వ్యాలెట్ ద్వారా పే చేస్తే ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి వెరిఫై పేమెంట్ ట్రాన్సాక్షన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. లేదా ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు బిల్ డెస్క్ ద్వారా అమౌంట్ పే చేసి ఉంటే వెరిఫై పేమెంట్ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పేమెంట్ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ కాకపోతే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 2 డేస్లో మనకి అమౌంట్ రీఫండ్ అవుతుంది. ఇన్ కేసు 2 డేస్ తర్వాత కూడా రీఫండ్ కాకపోతే మీరు మళ్ళొకసారి మీరు ఏవైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ వెళ్ళి వాళ్ళని బ్యాంక్లో ఉన్న ఆఫీసర్స్ని అడిగితే వాళ్ళు, లేదా బ్యాంక్లో ఉన్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళని అడిగితే మీకు క్లారిఫికేషన్ ఇస్తారు. అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా, ఎక్కడ ప్రాబ్లం ఉందనేది వాళ్ళు చెప్తారు. లేదా మనకి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయితే మనం డైరెక్ట్గా స్లాట్ బుకింగ్కి వెళ్ళిపోవచ్చు. స్లాట్ బుకింగ్ వెళ్ళడానికి ఈ స్టెప్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి స్లాట్ బుకింగ్ స్టెప్ ఇది. సో స్లాట్ బుకింగ్ స్టెప్లో కూడా మనకి సేమ్ ప్రాసెస్. అయితే టీజీ ఐసెట్ హాల్ టికెట్ నెంబరు, టీజీ ఐసెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ క్యాప్చా లేదా ఇమేజ్ వాల్యూస్ అనేవి మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం ఏం చేయాలనేది, తర్వాత మనము ప్రింట్ స్లాట్ బుకింగ్ రిసిప్ట్. ఈ స్టెప్ చేయాలంటే ముందుగా మనం స్లాట్ ఆల్రెడీ బుక్ చేసుకొని ఉండాలి కాబట్టి షో అవైలబుల్ స్లాట్స్ ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ చేసిన తర్వాత షో అవైలబుల్ స్లాట్స్ అనే ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ బ్లూ కలర్లో, సో దీన్ని క్లిక్ చేయాలి. ఈ బ్లూ కలర్లో మనం క్లిక్ చేయగానే మనకి క్యాలెండర్ కనిపిస్తుందండి. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఇలా ఒక క్యాలెండర్ కనిపిస్తుంది. సో ఇక్కడ నేను దీన్ని క్లిక్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మీకు ఈ క్యాలెండర్ క్లిక్ చేయగానే మీకు అవైలబుల్ స్లాట్స్, మనకి అవైలబుల్ స్లాట్స్ ఎలా తెలుస్తాయంటే మనం డీటెయిల్ నోటిఫికేషన్లో చూసుకుంటే మనకి 9 నుంచి 9:30 తర్వాత అప్ టు 6 వరకు కూడా 6 PM వరకు కూడా మనకి స్లాట్స్ ఉన్నాయి. ఆ స్లాట్స్లో ఏ స్లాట్ కావాలంటే ఆ స్లాట్ మనం బుక్ చేసుకోవచ్చు. ఓకే, సఫిషియంట్ స్టూడెంట్స్ ఆ స్లాట్కి అలాట్ అయితే మాత్రం మనకి ఆ స్లాట్ చూపించదు. మీరు ఈవెన్ 9 to 9:30 మీరు సెలెక్ట్ చేసుకోవాలని మీరు అనుకున్నా కూడా మీకు ఆ స్లాట్లో కనుక అక్కడ మనకి అవైలబుల్ స్లాట్స్ అంటే ఇక్కడ మనకి అవైలబుల్ లేకపోతే మనకి వేరే స్లాట్కి వెళ్ళాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు తొందరగా ఈ వీడియో చూసిన తర్వాత వెంటనే బుక్ చేసుకుంటే మీరు ఎప్పుడైనా కన్వీనియంట్ డేట్ చూసుకొని ఆ కన్వీనియంట్ డేట్ బుక్ చేసుకోవాలని ఫిక్స్ అయినా కూడా మీరు అదే రోజు బుక్ చేసుకోవాలనుకుంటే మీకు అక్కడ స్లాట్స్ ఉండవు. కాబట్టి ముందుగానే బుక్ చేసుకోవాలి. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇలా మనకి ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. షో అవైలబుల్ స్లాట్స్ క్లిక్ చేయాలి. యాక్చువల్లీ ఇక్కడ మనం ఈ వాల్యూస్ ఏవి ఎంటర్ చేయలేదు. సో వాల్యూస్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత షో అవైలబుల్ స్లాట్స్ అంటే మనకి పర్టికులర్ డేట్స్ కనిపిస్తాయి. ఓకే, అలాగే మనకి హెల్ప్ లైన్ సెంటర్ కూడా కనిపిస్తుంది. మీకు హెల్ప్ లైన్ సెంటర్లో నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. హెల్ప్ లైన్ సెంటర్ నార్మల్ క్యాండిడేట్స్ అంటే ఎవరైనా స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటే మాత్రం హెల్ప్ లైన్ సెంటర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసాప్ టైం సెలెక్ట్ చేసుకోవాలి. మిగతా వాళ్ళందరూ కూడా యాజ్ యూజువల్గా మీకు నియర్ బై ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు నేను గద్వాల్లో ఉన్నాను. గద్వాల్లో ఉన్న స్టూడెంట్ మరి స్పెషల్ కేటగిరీ అంటే క్యాప్, ఎన్సీసీ లేదా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇలాంటివి ఏవైనా ఉంటే స్పెషల్ కేటగిరీ ఉన్న వాళ్ళు
మరి గద్వాలో ఒకవేళ హెల్ప్ లైన్ సెంటర్ ఉంటే నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్ గద్వాలో లేదు, మహబూబ్నగర్లో ఉంది, గవర్నమెంట్ పాలిటెక్నిక్ మహబూబ్నగర్లో ఉంది. ఆ మహబూబ్నగర్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు నార్మల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రమే చేయించుకోవాల్సి ఉంటుంది. మరి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వాళ్ళకి వెరిఫికేషన్ చేస్తారంటే చేయరు, కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాస్ ఆఫ్ టైం సెలెక్ట్ చేసుకోవాలి. తద్వారా మనకి యాజ్ యూజువల్గా మిగతా ఏమైనా అప్డేట్స్ కావాలంటే మాత్రం మిగతా నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్స్కి ఎప్పుడైనా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో అటెండ్ అయ్యి వాళ్ళు ఏమైనా అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటే అప్డేట్ కూడా చేయించుకోవచ్చు. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. స్పెషల్ కేటగిరీ వాళ్ళు గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాస్ ఆఫ్ టైం మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ స్టెప్స్ కూడా ఇచ్చారు, చూద్దాం. స్లాట్ బుకింగ్కి స్టెప్స్ ఇచ్చారు. ప్రాసెసింగ్ ఫీ టు బి పేడ్, మనం ఆల్రెడీ ఈ స్టెప్ చెప్పుకున్నాం. ప్రాసెసింగ్ ఫీ టు బి పేడ్ 1200 ఫర్ ఓసీబీసీ, 600 ఫర్ ఎస్సీ ఎస్టీ. తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్స్ చెప్తున్నారు ఇక్కడ. ఎంటర్ టీజీఐ సెట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ షో అవైలబుల్ స్లాట్స్ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ. ఇది క్లిక్ చేయమని చెప్తున్నారు. ఈ టెక్స్ట్ ఈ వాల్యూస్ ఎంటర్ చేయాలని గుర్తుపెట్టుకోండి. ది క్యాండిడేట్ హ్యాస్ టు చేంజ్ category of the student and select available helpline center, date and time where he or she is interested to attend for certificate verification. ఇక్కడ కేటగిరీ ఆఫ్ ది స్టూడెంట్ అంటే నార్మల్ జనరల్ క్యాండిడేటా లేకపోతే స్పెషల్ కేటగిరీ కింద వాళ్ళు కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నారా అనేది ఇక్కడ చేంజ్. కేటగిరీ ఆఫ్ ది స్టూడెంట్ అనమాట. కేటగిరీ ఆఫ్ ది స్టూడెంట్ అంటే ఓసీబీసీ ఇలా కాదండి. ఓకే, ఓసీబీసీ అని ఉన్నా కూడా సపోజ్ స్పెషల్ కేటగిరీ అనేది కూడా ఉంటుంది. అంటే ఓసీబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరికీ ఒక పర్టికులర్ కేటగిరీ కింద ట్రీట్ చేస్తారు హెల్ప్ లైన్ సెంటర్. మిగతా హెల్ప్ లైన్ సెంటర్ అన్నీ కూడా వీళ్ళకు ఉంటే, గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాస్ ఆఫ్ టైం మాత్రం స్పెషల్ కేటగిరీ వాళ్ళకి అంటే స్పోర్ట్స్, గేమ్స్, తర్వాత ఎన్సీసీ, క్యాప్, ఇంకా నెక్స్ట్ మనకి ఆంగ్లో ఇండియన్స్ అని ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ఒక కేటగిరీ ఉంటుంది. అక్కడ మీరు బై డిఫాల్ట్గా జనరల్ కేటగిరీ అని ఉంటుంది. జనరల్ కేటగిరీ అంటే మిగతా మనకి ఓసీబీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అనమాట. మిగతా వాళ్ళంటే స్పెషల్ కేటగిరీ వాళ్ళంటే ఇందా చెప్పుకున్న స్పెషల్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు. సో ఆ కేటగిరీ అప్రోప్రియేట్గా సెలెక్ట్ చేసుకుంటే మీకు హెల్ప్ లైన్ సెంటర్స్ ఏది కావాలో అది చూపిస్తుంది. స్పెషల్ కేటగిరీ పెట్టుకుంటే మాత్రం మీకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాస్ ఆఫ్ టైం కనిపిస్తుంది. ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాస్ ఆఫ్ టైంలో అలాంగ్ విత్ స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ మిగతా కేటగిరీస్ అంటే ఓసీబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కూడా కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు. ఆ హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఆ హెల్ప్ లైన్ సెంటర్లో ఏ డేట్ అండ్ టైం మీరు అటెండ్ అవ్వాలనుకుంటున్నారో అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది రెండో పాయింట్. క్యాండిడేట్ హ్యాస్ టు అటెండ్ ఎట్ ది సెలెక్టెడ్ హెల్ప్ లైన్ సెంటర్ ఆన్ డేట్ అండ్ టైమ్ booked through slot booking. The candidate is not permitted in the other than selected helpline center. Candidate has to report 10 minutes before starting of the opted slot time. సో ఇక్కడ మీరు 10 minutes బిఫోర్ మీరు ఖచ్చితంగా మీ స్లాట్కి కంటే ముందు, మీరు బుక్ చేసుకున్న స్లాట్ కంటే 10 minutes ముందు మీరు ఆ హెల్ప్ లైన్ సెంటర్కి విజిట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ కొంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెసింగ్ టైం కోసం మీరు అక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకనే మీరు 10 minutes బిఫోర్ ఆ పర్టికులర్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీరు సర్టిఫికేట్స్ అరేంజ్ చేసుకోవడము, మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి మీరు ముందుగా వెళ్తే హరీబరీగా ఉండకుండా మీకు కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి ఇక్కడ 10 minutes బిఫోర్ రమ్మని వెళ్తున్నారు. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి, కాంటాక్ట్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ ఫర్ అదర్ క్లారిఫికేషన్స్. ఎనేబుల్ పాపప్ విండో ఇన్ బ్రౌజర్ సెట్టింగ్స్ టు వ్యూ అండ్ ప్రింట్ స్లాట్ బుకింగ్ రిసిప్ట్. ఇక్కడ మనకి ప్రింట్ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ అనేది రావాలి అంటే మీరు ఇక్కడ పాపప్ విండో అనేది ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మీకు ఇక్కడ స్టెప్స్ చెప్తాను చూడండి. సో సెట్టింగ్స్లో మనకు ఉంటుందండి. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ సెట్టింగ్స్లో ఉంటుంది. ఓకే, నేను ఇక్కడ సెట్టింగ్స్ తీయాలి. రైట్, సెట్టింగ్స్లో ఉంటుంది చూడండి. ఇక్కడ పాపప్ అని ఉంటుంది. సో ఈ పాపప్ గురించి చాలామందికి తెలియక దీనిలో ఇబ్బంది పడుతుంటారు. పాపప్ అనేది ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పాపప్స్ మీరు ఎనేబుల్ చేయాలి. పాపప్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇది ఎనేబుల్ చేసుకోవాలండి. పాపప్స్ ఎనేబుల్ చేయకపోతే మాత్రం ప్రాబ్లం అవుతుంది. ఓకే, సైట్స్ కెన్ సెండ్ పాపప్స్ అండ్ యూజ్ రీడైరెక్ట్స్, ఇది ఉండాలి. డోంట్ అలో సైట్స్ టు సెండ్ పాపప్స్ అండ్ యూజ్ రీడైరెక్ట్స్ ఉంటే మాత్రం మీకు స్లాట్ బుకింగ్ రిసిప్ట్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మనకి స్లాట్ బుకింగ్ సంబంధించిన ప్రాసెస్. ఓకే, సో ఈ థర్డ్ స్టెప్ తర్వాత మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళి అక్కడ మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మనం ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి ఏంటి అనేది కూడా మనకి డీటెయిల్ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. సో మీకు అది ఒక్కసారి చూపిస్తాను, అంతకుమించి ఏమీ లేదు. ఓకే, సో ఆల్రెడీ మనం ఈ ప్రాసెస్ అంతా ఒక వీడియోలో డీటెయిల్ నోటిఫికేషన్ అనే ఒక వీడియో ఉంది మన యూట్యూబ్ ఛానల్లో. సో దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ఇవి ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇక్కడ 2 sets అని ఇచ్చారు. ఈ 2 sets అనేవి అవసరం లేదు, ఒక సెట్ ఉన్నా సరిపోతుంది. అండ్ ఇలాగే ఆర్డర్లో పెట్టుకొని వెళ్ళాలా అంటే కొన్ని కౌన్సిలింగ్ సెంటర్స్లో ఇదే ఆర్డర్లో పెట్టుకొని వెళ్తున్నారు. మరికొన్ని సెంటర్స్లో మాత్రం మనకి
కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. సో ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ అని అంటారు, ఆర్ఓసి ఫామ్ అంటారు, రిజిస్ట్రేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ వెరిఫికేషన్ ఫామ్ అని అంటారు. సో ఆ ఫామ్లో 1, 2, 3 ఆర్డర్లో ఉంటాయి. ఆ ఆర్డర్లో ఉన్నట్టు మీరు ఆర్డర్లో పెట్టుకుంటే బాగుంటుంది. సో ఈ ఆర్డర్లో పెట్టుకొని పిన్స్ కొట్టుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ మీరు వెరిఫికేషన్ ఆఫీసర్కి ఇస్తే వాళ్ళు కోప్పడతారు. సో అందుకనే మీరు అక్కడ వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ మళ్ళీ ఒకసారి చేయించుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీ పర్టికులర్ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ మీద మీరు మీ ఐసెట్ ఏదైతే ఐసెట్ ఉందో ఐసెట్ హాల్ టికెట్ నెంబరు, తర్వాత మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, రోల్ నెంబర్, ఓకే, ఎస్ఎస్సి రోల్ నెంబర్ అండ్ ర్యాంక్, ఐసెట్ ర్యాంకు, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ రాసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ కోసం ఒక ఫామ్ ప్రింట్ చేసిస్తారు. దాని మీద 1 to సమ్ నెంబర్, లాస్ట్ నెంబర్ వరకు ఉంటాయి. ఆ ఆర్డర్లో మీరు సర్టిఫికేట్స్ ఏవైతే అప్లికేబుల్ ఉన్నాయో అవన్నీ కూడా పెట్టుకుని వెళ్ళండి. సో దట్ మీకు కన్వీనియంట్గా ఉంటుంది. ఆ ఆర్డర్లో పెట్టుకుని వెళ్తే ఈజీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది, మీరు తొందరగా బయటపడే అవకాశం ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్తో పాటు మన యూట్యూబ్ ఛానల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఆప్షన్స్ కోసం టాప్ కాలేజెస్ ఏ ఉన్నాయి, ఆ టాప్ కాలేజ్ లిస్ట్ అంతా కూడా మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా మంది స్టూడెంట్స్ ఆ వీడియోస్ చూస్తూ ఉన్నారు కూడా. సో ఇన్ఫర్మేషన్ కూడా మీకు యూటిలైజ్ అవుతుంది. అండ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే మీకు ఇక్కడ మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అనేది ఒకటి ఉంది. ఇది రాసుకుంటే బాగుంటుందండి. ఇక్కడ చూడండి 120 ఆప్షన్స్ వరకు కూడా మీరు పెట్టుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ చూసుకోండి. సో ఇది మనకి ఆప్షన్ ఎంట్రీ ఫామ్. ఇలా ప్రింట్ తీసుకొని రాసుకుంటే ఈజీగా ఉంటుంది. మన కన్వీనియంట్గా ఆప్షన్స్ ఇక్కడ రాసుకొని ఉంటే 1, 2, 3 ఆర్డర్లో మనం పెట్టేసుకునే అవకాశం ఉంటుంది, ఈజీగా పెట్టుకోవచ్చు. లేదా మీరు ఒక వైట్ పేపర్ మీద రాసుకున్న 1, 2, 3 ఆర్డర్లో మీరు ఎన్ని కాలేజెస్లో ఎన్ని మనకి ఎంబీఏ ఎంసీఏ ఉంటాయి, ఆ రెండు కోర్సెస్ ఏ కాలేజీలో మీరు ప్రయారిటీ వైజ్గా పెట్టుకోవాలనుకుంటున్నారని కూడా మీరు పేపర్ మీద రాసుకొని వెళ్ళి ఆప్షన్స్ పెట్టుకుంటే బాగుంటుంది. మరి ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటనేది కూడా మనం ఒక వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇప్పటికైతే ప్రజెంట్ మనకి వెరిఫికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఆప్షన్స్ సంబంధించిన ప్రాసెస్ ఏంటి అనేది ఈ వెబ్సైట్లో ఇంకా అప్డేట్ చేయలేదు. యూజువల్గా అప్డేట్ చేస్తారు. మనకి రేపటి నుంచి కౌన్సిలింగ్ ఉంది కాబట్టి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆప్షన్స్ పెట్టుకునే షెడ్యూల్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు యూజర్ గైడ్ అనేది అప్డేట్ చేస్తారు. ఆ యూజర్ గైడ్ ప్రకారం మీరు ఆప్షన్స్ పెట్టుకున్నా పర్లేదు. మన యూట్యూబ్ ఛానల్లో వీడియో కూడా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఆ వీడియో చూసుకున్నా మీకు యూజువల్గా ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి ప్రాసెస్ అనేది కూడా మీకు అర్థమవుతుంది. తర్వాత ఆప్షన్స్ పెట్టేసుకున్న తర్వాత ఆప్షన్స్ ఫ్రీజ్ అయిన తర్వాత అలాట్మెంట్ వస్తుంది. అలాట్మెంట్ జనరేట్ అయిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ జనరేట్ అయిన తర్వాత ఏం చేయాలి, అలాట్మెంట్ ఆర్డర్ జనరేట్ కాకపోతే ఏం చేయాలి, తర్వాత మీరు మళ్ళీ నెక్స్ట్ కౌన్సిలింగ్ ఏంటి, నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి, ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాను. మీకు అడ్మిషన్స్ కంప్లీట్ అయిన తర్వాత చాలా స్కాలర్షిప్స్ ఉంటాయి. స్కాలర్షిప్స్కి ఎలా అప్లై చేయాలి, టీఎస్ ఈ పాస్కి మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఫీజు రీంబర్స్మెంట్ ఎలా అప్లై చేసుకోవాలి, ఈ ప్రాసెస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఐసెట్ అడ్మిషన్స్.